'స్టార్' 2 అవర్స్ 37 మినిట్స్ లాంగ్ రన్ టైమ్‌తో మే 10న థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి 1 మంత్ లోపే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఇన్‌స్టాలో ట్రైలర్‌కి చిన్న తొక్కలో హైప్ మీమ్స్ చూసి ట్రైలర్‌ని చూసా తమిళ్‌లో. ఒక ఆర్డినరీ కుర్రాడు స్టార్ ఎలా అయ్యాడనే ఒక పెద్ద జర్నీ ఉంటుందేమో అనేలా ఎమోషనల్‌గా ఉంది ట్రైలర్ కట్. సో ఇక ఓటీటీలో చూసాక స్టార్ అవ్వాలనే ప్యాషన్‌లో లవ్ స్టోరీస్ ఏమో అనుకున్నా. కానీ 2 లవ్ స్టోరీల మధ్యలో ప్యాషన్ అన్నట్టుగా ఉంది. మనం కనెక్ట్ అయ్యే ఒక 2, 3 సీన్స్‌ని ఫస్ట్ హాఫ్‌లో తీసేస్తే మిగతా సినిమా అంతా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అంతా డెడ్ స్లోలో వెళ్ళింది మూవీ. అసలు ఎందుకు చూస్తున్నాం? ఈ సినిమా పర్పస్ ఏంటి? అనేలాగా మారింది ఒకానొక పాయింట్‌లో. చిరాకు పుట్టిన విషయం ఏంటంటే హీరో లైఫ్‌లో హర్డిల్స్‌ని క్రియేట్ చేద్దాం అనే ప్రాసెస్‌లో ప్రతీదీ బలవంతంగానే ఏదో ఒక ప్రాబ్లమ్ తెచ్చేసేవారు. ఇక ట్రై చేస్తాను అంటే ఒకసారి చూడండి, అది కూడా ఓటీటీ కాబట్టి చాలా లెంతీ ఫిల్మ్. యాక్టర్ అవుదాం అనుకుని అవ్వలేని వాళ్ళకి ఎక్కడో కనెక్ట్ అవ్వచ్చేమో కానీ మిగతా వాళ్ళకి కంప్లీట్ ఎంటర్‌టైనర్ అయితే కాదు. ఈ మాట చెప్పానని ఇదే సినిమాలో జరుగుతుందని అనుకోకండి, ఇది కాదు. మంచు మనోజ్ గారి 'మిస్టర్ నూకయ్యలోని ఒకే ఒక జీవితం' సాంగ్‌ని ఈ స్టార్‌లో వాడేశారు యువన్ శంకర్ రాజా గారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్. చిన్నప్పటి నుండే తండ్రి ఎంకరేజ్‌మెంట్‌తో యాక్టర్ అవ్వాలనుకునే హీరో యాక్టర్ అయ్యాడా లేదా? అతనికొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కొన్ని యూనిక్ సీన్స్ ఉన్నాయి. మేబీ వాటిని రాసుకొని మిగతావి ఎక్స్‌టెండ్ చేశారేమో అనే ఫీలింగ్ వచ్చింది. అవి అంత బాగున్నాయి. సినిమా ఓపెనింగ్ టైంలో స్టార్టింగ్ మీసం సీను, కాయిన్ బాక్స్ దగ్గర రోజంతా వెయిట్ చేసే సీను, 3 అటెంప్ట్స్ ఇచ్చే ఆడిషన్ సీన్, నాన్నగారు మోటివేట్ చేసే సీన్, ఇంకా సెకండ్ హాఫ్ హీరోయిన్‌తో ఫుల్ సపోర్ట్ ఇచ్చే సెకండ్ లవ్ స్టోరీ. నా వరకు సినిమాలో నాకు నచ్చిన యూనిక్ ఆస్పెక్ట్స్ ఇవే. ఇంకా యాక్టింగ్ మీదనే రన్ అయ్యే ఛాలెంజింగ్ రోల్‌లో హీరో కవిన్ గారు, తండ్రిగా సపోర్టివ్ రోల్‌లో లాల్ గారు, ఇంకా ఓం భీమ్ బుష్ ఫేమ్ ప్రీతి ముకుందన్, ఆశ్రమ్ సిరీస్ ఫేమ్ ఆదితి పోహన్కర్, వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది కానీ తెలుగులోకి కన్వర్ట్ చేసిన సాంగ్స్ అస్సలు బాలేదు. ఆ 'మిస్టర్ నోకియా' సాంగ్‌ని మాత్రం తమిళ్‌లోనే ఉంచేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మైనస్ పాయింట్స్. హీరో క్యారెక్టరైజేషన్ ఒకానొక పాయింట్ తర్వాత అస్సలు నచ్చలేదండి. సాధించాలి అనే ఒక పంతా ఉన్నట్టు చూపించకుండా అలా బాధపడుతున్నట్టే చూపించేవారు. క్లైమాక్స్ అయితే కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్. రైజ్‌ని అస్సలు చూపించలే. మొత్తం స్ట్రగుల్, స్ట్రగుల్, స్ట్రగుల్. ట్రైలర్‌లో ఏదో పెద్ద వింటేజ్ స్టైల్ నుండి గ్రో అయినట్టు చూపించారు గానీ, ట్రైలర్‌లో పెట్టడం కోసమే తీసినట్టు చిన్న చిన్న సీన్స్ అవన్నీ. లవ్ స్టోరీస్‌తో ఫుల్‌గా నింపేశారు. ఇంటర్వల్‌కి హీరో కంప్లీట్‌గా డిసప్పాయింట్ అయిపోయి, ఆ వెంటనే హీరో ఫాదర్ ఇచ్చే మోటివేషన్ చూసి, పడిపోయినవాడు మళ్ళీ పైకి భలే రైజ్ అవుతాడేమో అనుకుంటాం. మళ్ళీ సెకండ్ లవ్ స్టోరీ. మాట్లాడితే హర్డల్స్ తీసుకొస్తారు. సరిగ్గా జీరో నుండి హీరో అయినట్టు చూపించే ప్రాసెస్‌లో దిస్ ఫిల్మ్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ఎక్సలెన్స్. దీనికి తోడు స్లో పేస్‌లో సెకండ్ హాఫ్, ఇంకా ఫస్ట్ హాఫ్‌లో రొటీన్ సీన్స్, ఫైట్స్ అన్నీ పెట్టారు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ట్రైలర్ చూసి ఎమోషనల్ జర్నీ అనుకుంటాం. అస్సలు కాదు. అసలు కొన్ని సీన్స్ తప్ప సినిమా ఎండింగ్ అయ్యేసరికి ఆ ఎమోషనల్ జర్నీ అనే ఫీల్‌నే రాలేదు. కొన్ని ఫస్ట్ హాఫ్‌లోని సీన్స్ అంతే. ఇదే హీరో కవిన్ గారిది 'డాడా' సినిమా చూసుకోండి, అది బెస్ట్. త్వరలో 'డాడా' తెలుగులోకి డబ్ చేస్తానన్నారు. ఆ సినిమా రివ్యూ కూడా ఇస్తా త్వరలో. ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.